మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనం. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకొందరు, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేడు మన వెనికిడిలో ఫలింపు దయచేయునుగాక. ఆమేన్. చదివినటువంటి ఈ సామెతలో జ్ఞానుల విషయమై, మూఢుల విషయమై మాట్లాడటం చూస్తాం. అబౌట్ వైజ్ వన్స్, అబౌట్ ఫూలర్స్. చదివినటువంటి ఈ యొక్క సామెతలో జ్ఞానులు ఏం చేస్తారు, మూఢుల ఫలితం ఏంటి అనేటువంటి ఆలోచనలు చూస్తా ఉన్నాం. జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చడం అనేటువంటి దాన్ని చేస్తారు. అయితే మూఢుల ఫలితం ఏంటంటే, మూఢులు నోరు అప్పుడే నాశనం చేయును. మూఢుల నోరు అప్పుడే వాడిని ఏం చేస్తుందంటే నాశనం చేయును. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఆలోచన చేస్తే, జ్ఞానులు ఏం చేస్తారు, మూఢులు ఫలితం ఏంటి? సో జ్ఞానులు ఏం చేస్తారు అనే ఆలోచనలో మూఢులు ఏం చేస్తారు అనేటువంటి అర్థం కనిపిస్తా ఉంది. అదే రీతిగా మూఢుల ఫలితం చూడడంలో జ్ఞానుల ఫలితం ఏంటి అనేది కూడా అర్థమవుతా ఉంది. సో జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకోవడం అనేటువంటిది చేయడం ద్వారా వారి ఫలితం ఏంటంటే నాశనం అనేటువంటిది ఉండదు. మూఢుల ఫలితం నాశనం అనగా వారు ఏం చేస్తారు అంటే జ్ఞానాన్ని సమకూర్చుకోరు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు కాబట్టి వారి ఫలితం ఏంటంటే నాశనము కాదు, దీవెన. కానీ మూఢుల ఫలితం ఏంటంటే నాశనం. అంటే వారు చేసే పని ఏంటంటే జ్ఞానాన్ని సమకూర్చుకోరు, మూఢత్వం కలిగినటువంటి స్థితిలో జీవిస్తారు. ఎంత అద్భుతమైనటువంటి సామెత. సో జ్ఞానుల ఏం చేస్తారో జ్ఞాపకం చేయడం ద్వారా మూఢులు ఏం చేస్తారన్న విషయాన్ని తెలియపరుస్తా ఉంది. మూఢుల ఫలితం బట్టి జ్ఞానుల ఫలితం ఏంటో చెప్తుంది. సో జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు, మూఢులు నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. జ్ఞానుల ఫలితం దీవెన, మూఢుల యొక్క వారు చేసే పని మూఢత్వం అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ మాటల యొక్క సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే, నిన్నటి దినాన్ని కూడా మనం ఈ మాటని జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం ఈ వచనాలలో ప్రత్యేకించి ఈ 14వ వచనం ఏదైతే ఉందో ఇది కూడా నోటికి సంబంధించినటువంటి ఉపయోగంలో ఈ మాటలు రాయబడతాయి. కాన్స్టాంట్ యూజ్ ఆఫ్ దాట్, నోటిని ఉపయోగించేటటువంటి ఆ సందర్భం నిమిత్తమై ఈ మాటలు రాయబడుతుంది. ఆ మాట ఎంత స్పష్టంగా కనిపిస్తుందో అక్కడ చూస్తా ఉన్నాం. 14వ వచనంలో మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును. అంటే ఈ మాటలు నోటికి సంబంధించినవి, మాట్లాడడానికి సంబంధించినవి. మూఢుల నోరు అప్పుడే నాశనము చేయును అంటే ఆ సందర్భం అప్పుడే వాడిని నాశనానికి దారితీస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి మాటలు. అంటే ఇవి మాటలాడే సందర్భానికి సంబంధించినవి. ఎవరైనా మాటలాడినప్పుడు ప్రతిస్పందించే సందర్భానికి సంబంధించినవి మాటలు. ఈ 2 సందర్భాల్లో ఉన్నాయి. మనం మాట్లాడేటప్పుడు, అదే ఎదుటివారి మాటలకు ప్రతిస్పందించేటప్పుడు. మొదటి మాటను మనం ఆలోచన చేస్తే, జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. సమకూర్చుకోవడంలో ఉన్నటువంటి అర్థాలు ఏంటంటే ట్రూ ట్రెజర్ దాచిపెట్టుకుంటారు. ఇంకా ఉన్నటువంటి మాట ఏంటంటే టు హైడ్, దాచిపెట్టడం అనేటువంటి మాట. కీప్ సెక్యూర్లీ భద్రంగా పెట్టుకుంటారు. జ్ఞానుల జ్ఞానము సమకూర్చుకుందరు. జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకుందరు అంటే వారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి భద్రం చేసుకునేటువంటి స్థితి ఉంటుంది. వారి నోటిని కాచుకునే స్థితి ఉంటుంది. వారి నోటిని చాలా జాగ్రత్తగా వారి మాటలను దాచుకునే స్థితి ఉంటుంది. అంటే మాటలాడకూడని మాటలు
మాటలాడరు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. అదే ప్రతిస్పందించే విషయంలో అయితే ఈ రీతిగా ఒక చక్కని మాట రాయబడింది. ఏ వైజ్ మ్యాన్ విల్ కీప్ సీక్రెట్ థింగ్స్ వి హియర్స్ ఆన్ అదర్. చాలా జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఏ వైజ్ మ్యాన్ విల్ కీప్ సీక్రెట్ థింగ్స్ ఈ హియర్స్ ఆన్ అదర్స్. ఇతరుల విషయమై విన్నటువంటి ఆ రహస్యమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఇతరుల విషయమై విన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ మాటలను తాను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటాడు. ఆ రహస్యమైనటువంటి మాటల్ని చాలా భద్రంగా ఆ జ్ఞానం కలిగినటువంటి వాడు దాచిపెట్టుకుంటాడు. ఏ వైజ్ మ్యాన్ విల్ కీప్ దాచిపెట్టుకున్న సీక్రెట్ థింగ్స్ హియర్స్ ఆన్ అదర్స్. ఇతరుల విషయమై ఉన్నటువంటి మాటల్లో అవి అంతటా వ్యాప్తి చెందించాడు. వాటిని విత్తనాలు నాటినట్టుగా 4 చోట్ల నాటుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే అలా దాచిపెట్టుకోకపోవడంలో తనకు వచ్చే ఫలితం ఏంటంటే మూడులాగా నాశనం. అలా విత్తనాలుగా విత్తుకోపోకుండా ఉండడం అనేటువంటిది జ్ఞానుడి యొక్క లక్షణం. అది తనను నాశనానికి దారితీయదు. అది తనను దీవెనకు దారితీస్తుంది. కాబట్టి ఈ జ్ఞానులు జ్ఞానము సమకూర్చుకోవడం అనే మాటలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట ఏంటంటే, మనం మాట్లాడేటప్పుడు మాట్లాడకూడని మూటలు దాచిపెట్టాలి. చాలా భద్రం చేసుకోవాలి. మాట్లాడవలసిన మాటలు మాట్లాడాలి. రెండవది, ఎదుటివారి మాటలు విన్నప్పుడు, ఎదుటివారి విషయమై విన్నప్పుడు వాటిని కూడా భద్రంగా ఉంచుకోవాలి. సో అది ఇక్కడ జ్ఞానము సమకూర్చుకోవడం అనేటువంటి అర్థం. ఆ మాటలు దాచిపెట్టుకోవడం. అదే రీతిగా రెండవది, మూఢుల నోరు అప్పుడే నాశనము చేయను. అప్పుడే నాశనం చేస్తుంది. దెర్ ఇస్ నో టైం, దెర్ ఇస్ నో ల్యాక్ ఆఫ్ టైం. స్పాంటేనియస్ రెస్పాన్స్. అప్పుడే స్పాట్లో జరిగేటటువంటి క్రియ. అంటే నోటికి సంబంధించింది, మాటలకు సంబంధించింది చాలా ప్రభావితమైనది. చాలా ఉన్నతమైనది. సో దేనికి సంబంధించినటువంటి కార్యంలో ఆలస్యం జరగచ్చేమో. దేనికి సంబంధించినటువంటి కార్యంలో ఫలితం కొంత సమయాన్ని వెచ్చించొచ్చేమో. కానీ మాటల విషయమై, నోటి విషయమై ఆ ఫలితం అప్పుడే దొరికిపోతుంది. ఇక్కడ రాయబడుతున్న మాట అదే, మూఢుల నోరు అప్పుడే నాశనం చేయను. వాస్తవంగా ఈ మాట ఇంగ్లీష్ లో ఇలా రీతిగా ఉంది, ద మౌత్ ఆఫ్ ఎ ఫూల్ బ్రింగ్స్ రైన్ నియర్. అంటే ఆ మూఢుల నోరు ఆ నాశనాన్ని సమకూర్చుకుంటుంది. బ్రింగ్స్, అది దాన్ని తెచ్చుకుంటుంది. సో మూఢుల నోరు అనేటువంటిది ఆ మూఢత్వం కలిగినటువంటి మాటలు మాట్లాడను అనేటువంటిది వారికి నాశనాన్ని తెస్తుంది. అంటే మాట్లాడకూడని మాటలు, ఫూలిష్ వర్డ్స్, ఫూలిష్ థింగ్స్, ఫూలింగ్ స్టాక్స్. అదే రీతిగా రెండవ సందర్భం ఏంటంటే ఎదుటివారి విషయం, ఫూల్ విల్ రిపీట్ దెమ్ ఎవ్రీవేర్ అండ్ కాజ్ టిఫీ. ఈ రెండవ సందర్భానికి రాయబడినటువంటి ఒక ఉన్నతమైన అర్థం ఏంటంటే, ఫూల్ విల్ రిపీట్ దెమ్ ఎవ్రీవేర్ అండ్ కాజ్ టిఫ్. ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, వెన్ హియర్స్ ఆన్ అదర్స్, వెన్ హియర్స్ ద సీక్రెట్ థింగ్స్ ఆఫ్ అదర్స్ విల్ రిపీట్ దెమ్ ఎవ్రీవేర్ అండ్ కాజ్ టిఫ్. ప్రతి చోట కూడా ఇతరుల విషయమై విన్నటువంటి మాటలను విత్తనాలు చల్లినట్టుగా చల్లుతాడు. ప్రతి చోట కూడా వాటిని మరలా రిపీట్ చేస్తాడు. ఫూల్ విల్ రిపీట్ దెమ్ ఎవ్రీవేర్ అండ్ కాస్ట్. తాను ఆ నాశనాన్ని కొని తెచ్చుకోవటానికి సో రిపీట్ చేస్తూ ఉంటాడు, భద్రపరుచుకోడు. ఎవ్రీవేర్ ఈ కెన్ టెల్, తను ప్రతి చోట కూడా వాటిని తెలియపరుస్తూ ఉంటాడు. సో ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట అదే. సో మూడు అనేటువంటి వాడు మూఢత్వం కలిగిన మాటలు మాట్లాడడం ద్వారా నాశనాన్ని తెచ్చుకుంటాడు.
ఎదుటివారి విషయమై విన్నటువంటి భద్రమైన మాటలు లేదా ఎదుటివారి విషయమైనటువంటి ఏ మాటలు అయినప్పటికీ వాటిని 4 చోట్ల 4 దిక్కుల అందించడం ద్వారా వాడు అదే రీతిగా ఈ జ్ఞానులు జ్ఞానం సమకూర్చుకోవడంలో, మూఢుల నోరు అప్పుడే నాశనం చేయడంలో, ఇవి ప్రశ్నిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, మనం జ్ఞానాన్ని సమకూర్చుకునేటువంటి ఆ జ్ఞాన స్వభావం, జ్ఞాన ఫలిత స్థితిలో ఉన్నామా? లేక మూఢుల లాంటి నాశనాన్ని కొని తెచ్చుకునే ఆ మూఢత్వపు స్థితిలో ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభుల వారు లూకా సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటికి తెచ్చును. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. హృదయము నిండియుండు దానిని బట్టి ఒకని నోరు మాటలాడును. For out of the abundance of the heart his mouth speaks. హృదయంలో ఏమైతే నిండుంటాయో, హృదయం ఏ సందర్భాన్నైతే నింపుకొని ఉంటుందో అదే మన నోరు మాట్లాడుతుంది. యేసుక్రీస్తుకి జ్ఞాపకం చేస్తున్న మాట అదే. హృదయం నిండిన దానిని బట్టి ఒక నోరు మాట్లాడుతా ఉంది. అంటే మనం సజ్జనుడిలాగా మంచి విషయాలుగా నింపుకొని ఉంటే మనం మంచి మాటలు మాట్లాడగలం, సద్విషయములను బయటికి తీసుకురాగలం. కానీ దుర్జనుడిలాగా దుర్విషయాలు లోపల పెట్టుకొని ఉంటే దుర్విషయాలను బయటికి తేగలం. అంటే ఇక్కడ సమస్య మనం ఏ విషయాలను లోపల పెట్టుకున్నాం. మనం మంచి విషయాలను పెట్టుకున్నటువంటి వారమైతే, సద్విషయాలను పెట్టుకున్నటువంటి వారమైతే సద్విషయాలను మనం మాట్లాడగలం. దుర్విషయాలను పెట్టుకున్న వారమైతే దుర్విషయాలను మాట్లాడగలం. దానివల్ల ఫలితం సజ్జనుడైతే జ్ఞానం కలిగినటువంటి వాడిగా తాను దీవెన పొందుకుంటాడు. కానీ దుర్జనుడు అయితే తాను ఏం పొందుకుంటాడంటే నాశనాన్ని పొందుకుంటాడు. కాబట్టి మనం సజ్జనులమా దుర్జనులమా? సజ్జనుల్లాగా మంచి విషయాలను బయటికి తీస్తా ఉన్నామా? తెలియపరిచిన విషయాలను దాచుకుంటా ఉన్నామా? మూఢులలాగా మనం మాట్లాడుతా ఉన్నామా? మాట్లాడిన స్థితిలో అవి తెలియపరుస్తూ ఉన్నామా? ఈనాడు ఈ మాటలు చాలా ఉన్నతమైనవి, చాలా మన జీవితాలకు అన్వయించుకోవాల్సినవి. మనం నాశన స్థితిలో ఉండకుండా దీవెన పొందుకున్నట్లు మన జీవితాలు ఉండాలి. అలా ఉండాలంటే మనం ఈ రీతి అయినటువంటి విషయం జీవించాలి. వైజ్ మ్యాన్ విల్ కీప్ సీక్రెట్ థింగ్స్ హియర్స్ ఆన్ అదర్స్. మనం కూడా మాట్లాడే మాటలు జ్ఞానాన్ని సముపార్జన చేసేవిగా ఉండాలి. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. నీ ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. చదవబడినటువంటి లేఖన భాగం నుంచి మా జీవితాలతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభా, జ్ఞానుల జీవితం దయచేయండి, మూఢుల జీవితాన్ని తొలగించమని యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. అందరికి కూడా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.